కిషన్ తమ్ముడు 5 మ్యాచ్లు వరుసగా గెలిచినాం. ఇవాళ కూడా కేకేఆర్ని విసికినామంటే మనం టాప్ 2లోకి పోతాం. ఏంది కేకేఆర్ టీం ఇంకా ఆడుతుందా అన్న? వాళ్ళు ఆడిన ఆట చూసి ఎప్పుడో డిక్లేర్ ఇచ్చి ఇంటికి పోతారు అనుకున్నా కదా. నేను కూడా అదే అనుకున్నా తమ్ముడు. కానీ వాళ్ళు ఇంకా ఏదో ప్రూవ్ చేసుకోవాలని ఆడతారట. ఏంది డిక్లేర్ ఇచ్చి ఇంటికి పోవాలనా? ఇలా మ్యాచ్ మధ్యలోనే మీరు డిక్లేర్ ఇచ్చేటట్టు ఆడతాం. వరుసగా 2 మ్యాచ్లు గెలిచినాం. ఇలా 3వది గెలిచి హ్యాట్రిక్ కొడతాం. ఏంది మీరు వరుసగా 2 మ్యాచ్లు గెలిచిర్రా? ఇదెప్పుడు జరిగింది? వారం రోజులు కనిపించకపోయేసరికి వెళ్ళిపోయి కావచ్చు అనుకున్నా. కిషన్ తమ్ముడు 3 ట్రోఫీలున్న టీంతోని మాట్లాడతానమని మర్చిపోకు. టేబుల్లో టాప్ పొజిషన్లు ఉన్నప్పుడు రాజస్థాన్ రాయల్స్ని ఓడించినాం. జస్ట్ 155 రన్స్ కొట్టినా గానీ ఎల్ఎస్జీ మీద గెలిచినాం. ఈ మ్యాచ్లో కూడా అదే రిపీట్ అవ్వబోతుంది. కమిన్స్ అన్న, నువ్వు రాకముందు ఈ సీజన్లో ఆల్రెడీ వీళ్ళ దగ్గర 2 పాయింట్స్ తీసుకున్నా. ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మంచిగా సైలెంట్గా ఇచ్చిళ్ళు. ఇవాళ కూడా అట్లనే తీసుకోవాలి తమ్ముడు. ఏంటిది భయ్యా మీరు తీసుకునేది మేము ఇచ్చేది? మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఈ రింకు సింగ్ ఫామ్లోకి వచ్చిండు. బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు కొట్టి 2 మ్యాచ్లు కేకేఆర్ని గెలిపించిన. ఇవాళ కూడా అదే రిపీట్ అవుతుంది. ఎట్లిచ్చిన పాయింట్స్ అట్లనే తీసుకుంటాం విత్ నెట్ రన్ రేట్. మాకు నెట్ రన్ రేట్ కూడా ఇంపార్టెంట్. అంటే రానే అన్న, నువ్వు ఇంకా ప్లే ఆఫ్స్కి పోదామన్న హోప్స్ పెట్టుకున్నావా? ఏ మాకేం తక్కువ? 8 మ్యాచ్లు ఆడి 2 మ్యాచ్లు గెలిచినాం. 5 పాయింట్లు ఉన్నాయి. 8వ పొజిషన్లు ఉన్నాం. మిగిలిన మ్యాచ్లన్నీ గెలిస్తే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వస్తాం మేము కూడా. అంత పెద్ద పెద్ద టార్గెట్స్ ఎందుకు రానే బై? సప్పుడేక అస్సాం ట్రైన్లా ఎంఐ ఉన్న ఎల్ఎస్జీతో లూడో ఆడుకోలే. హెడ్డు ఎక్కడ గెలకూడదో అక్కడనే గెలుపుతాను. మా నారాయణ గురించి తెలియదు నీకు. ఇవాళ పవర్ ప్లేలోనే నేను సునీల్ నారాయణతో అవుట్ చేపిస్తా. లాస్ట్ మ్యాచ్లనే జస్ట్ 30 బాళ్ళల్లో 76 రన్స్ కొట్టిన. 8 సిక్స్లో 4 ఫోర్లు. అయినా గానీ ఇంకా చేతులు గులగుల పెడితేనే ఉన్నాయి. ఇవాళ మీ మీద 15 బాళ్ళల్లో 50 చంపుతారు వాళ్ళే. 15 బాళ్ళల్లో 50? 15 రన్స్ కూడా కొట్టనియ్యా. నారాయణతో ఆట, పులితోని వేట రెండొక్కటే. పులి మీదనే ఎక్కి సవారీ చేసే ప్లేయర్ని నేను. హెడ్డును అభిషేక్ తమ్ముళ్ళు ఆడుతున్నంతసేపు ఆడించుకోలే. తొందరపడి వాళ్ళని అవుట్ చేసిల్లు అనుకో, నేను రంగంలోకి దిగుతా. ఇక నేను వచ్చిందంటే ఆడేది బాల్తోని కాదు, మీ బాడీలతోని. ఏంది క్లాసన్ బ్రో, నువ్వు భయపెడితే మేం భయపడాలనా? ఒకప్పుడు నువ్వు ఎన్ని 6లు కొడితే అన్ని 6లు కొట్టడానికి మా టీంలో రసలన్నీ ఉండేటోడు. ఇప్పుడు ఈ రోమన్ పోవెల్ ఉన్నాడు. ఒకవేళ పాతిరాన అత్తే నిన్ను తీసేస్తారు కావచ్చు, చూసుకో. వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్? నన్ను పక్కకు పెడతారా? ఏంది రహానే బ్రో ఈ కమెంట్స్ మాట్లాడేది? అట్లేం లేదు పోవెలు. అవసరం పడితేనే తీస్తాం, లేకుంటే నిన్నెందుకు తీస్తాం? ఖచ్చితంగా ఆడతావు. రహానే అన్న, ఎన్ని రోజులని నేను ఒక్కనే ఆడి మ్యాచ్లు గెలిపియాలి. ఇవాళ నాతో పాటు మీ అందరు కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఇలా మనం ఆడబోయేది ఎల్ఎస్జీ టీంతోని కాదు, ఎస్ఆర్ఎస్ టీంతోని. ఏమాత్రం అల్కగా తీసుకున్నా బత్తాయి చూసి తాగిచ్చిపోతారు. అంతేనా రింకు తమ్ముడు? 2 మ్యాచ్లు హాఫ్ సెంచరీలు కొట్టాగానే ఇక మేము ఏం చేస్తలేనట్ట? కెప్టెన్సీ ఎవరు చేస్తాళ్ళు? గా నారాయణ బౌలింగ్ ఎట్లా ఎత్తాడు? ఇవన్నీ అద్దు, నీ వల్లనే గెలుతాను అనుకుంటానావేంది? నువ్వు సిఫెటు 2 ఓవర్లు కాకముందుకే అవుట్ అయి పెవిలియన్కి వస్తాళ్ళు. మిగిలిన 10-15 రన్స్ కొట్టి అవుట్ అవుతా అంటే నేను పోయి 50 కొట్టి లాస్ట్ దాకుండి మ్యాచ్ గెలిపిస్తానా? ఫీల్డింగ్ లా ఎక్కడ ఉన్న బాల్ కోసం ఊరుకూరికి ఎగిరెగిరి క్యాచ్లు బట్టి మ్యాచ్లు గెలిపిస్తానా? దయచేసి మిగిలిన వాళ్ళు కూడా నాకు కాపరేట్ చేయండి. రింకు తమ్ముడు మాట్లాడే దానిలో కూడా న్యాయం ఉన్నది. మన మ్యాచ్లు గెలవడం కోసం తమ్ముడిని ఒక్కనే కష్టపెట్టుడు కరెక్ట్ కాదు. ఈ మ్యాచ్లో తమ్ముతో పాటు మిగిలిన ప్లేయర్లందరూ కూడా మంచిగా ఆడి మ్యాచ్ గెలిపియాలని యాజ్ అ కెప్టెన్ గా మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను. మీకు అంత కష్టం ఎందుకు తీరానే బ్రో? ఈ మ్యాచ్ లో రింకు తమ్ముడిని కూడా తొందరగానే పెవిలియన్ కి పంపిస్తాం. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. లాస్ట్ టైం కేకేఆర్ తో మ్యాచ్ ఆడినప్పుడు 2 వికెట్లు 39 రన్స్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. ఈ మ్యాచ్ లో కూడా గదే రిపీట్ చేద్దాం అనుకుంటున్నా కమిన్స్ అన్న. నీకు ఏది కావాలంటే అజ్జయ్ తమ్ముడు, నీ వెనక మేము ఉన్నాం. సిమ్రాన్ తమ్ముడు, 7 మ్యాచ్ల ఓటమి లేకుంటున్న మనకి 8వ మ్యాచ్ల ఓటమి వచ్చిందివే. ఇప్పుడు మన నెంబర్ 1 స్థానానికి ఎసరు పడుతుంది ఈ మ్యాచ్ గనక ఓడిపోతే. ఓడిపోవుడు ఎక్కడిది అయ్యారన్నా, ఇప్పటి నుండి గెలుచుడే. అయినా ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ మనల్ని గెలిపించి 2 పాయింట్లు ఇచ్చి మనకు శుభారంభం చేసిందే గుజరాత్ టైటాన్స్. ఇప్పుడు ఒక మ్యాచ్ ఓడిపోయినాక మళ్ళా ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళా మనకు 2 పాయింట్లు ఇచ్చి మళ్ళా శుభారంభం ఇవ్వడానికే గుజరాత్ టైటాన్స్ వచ్చింది. అంతే అంటావా తమ్ముడు? అంతే. గుజరాత్ టైటాన్స్ అంటే ఎవరు? మన లక్కీ టీం. అంటే మీకు పాయింట్స్ సప్లై చేసే టీం లెక్క కనిపిస్తున్నావా మీకు? వరుసగా 2 మ్యాచ్లు సిఎస్కే ఆర్సీబీతోని గెలిచి హ్యాట్రిక్ కొట్టడానికి రెడీగా ఉన్నాం. పైన మిమ్మల్ని ఎవ్వరు కిందికి తేలేరన్న మీ కాన్ఫిడెన్స్ మీద దెబ్బ కొట్టడానికే ఈ గిల్లు వచ్చిండు. కరెక్ట్ గిల్లు. వీళ్ళకి ఎట్లిచ్చిన 2 పాయింట్లు అట్లనే తీసుకోవాలి. ఏంటిది మీరు తీసుకునేది మేము ఇచ్చేది? నేను ఆడిన ఇన్నింగ్స్ గుర్తులేదా? 44 బాళ్లలో 72 రన్స్ నాట్ అవుట్, 5 ఫోర్లు 5 సిక్స్లతోనే వారు 1 సైడ్ చేసిన. ఈ మ్యాచ్ లో కూడా అదే రిపీట్ అవుతుంది. ఎవ్రీడే ఇస్ నాట్ సండే కానాలి. ఇవాళ నా బౌలింగ్ లా
నిన్ను ఫస్ట్ బాల్కే అవుట్ చేస్తా. సర్పంచ్ లాస్ట్ మ్యాచ్లో కష్టపడి 3 వికెట్లు తీసిన. ఒక్క బౌలర్ నాకు కాపరేట్ చేసినా గానీ మనం మ్యాచ్ గెలుస్తుండే. ఈ మ్యాచ్ అట్లా కాకుండా చూసుకో. ఓకే యూజీ, ఓకే నేను చూసుకుంటా. ఓకే యూజీ, ఓకే. మొన్నటి మ్యాచ్లో నువ్వు జైస్వాల్, ధ్రువ్ జురేల్, పరాగ్ని ఎట్లా అవుట్ చేసినావో ఇవాటి మ్యాచ్లో గిల్లు, బట్లరు, సాయి సుదర్శన్ ఈ ముగ్గురిని కూడా నువ్వే అవుట్ చేయాలి. గిల్లుని 4 సార్లు అవుట్ చేసిన, బట్లర్ని 3 సార్లు అవుట్ చేసిన. నేను బౌలింగ్కి వస్తున్నా అంటే వాళ్ళ బ్యాట్లు వనకాల్సిందే. నువ్వు బౌలింగ్కి వచ్చే లోపే వారు 1 సైడ్ చేసి పడేస్తా యూజీ అన్న. మొన్న ఎట్లా 6లు 4లు కొట్టినో చూడలేదా? ఈ మ్యాచ్లో కూడా అదే రిపీట్ అవుతుంది. కెప్టెన్ బ్రో, లాస్ట్ టైం వీళ్ళతోని మ్యాచ్ ఆడినప్పుడు 3 వికెట్లు తీసి మనల్ని మ్యాచ్ గెలిపించిన. మొన్న మ్యాచ్ మనం ఓడిపోవడానికి కారణం కూడా మన బౌలింగే. ఇక ఈ మ్యాచ్లో నన్ను ప్లేయింగ్ 11లకు తీసుకురావడానికి కరెక్ట్ టైం వచ్చింది. కరెక్ట్ వైశాఖ్ తమ్ముడు. ఇప్పుడు టీంకి నీ బౌలింగ్ అవసరం ఉన్నది. ఫస్ట్ మ్యాచ్ వీళ్ళ మీద గెలిపించినట్టే ఇవాళ కూడా గెలిపియాలి. ఒకసారి నన్ను ప్లేయింగ్ లెవెల్ ఆడిపి మిగిలిన సంగతి నేను చూసుకుంటా. గిల్లు తమ్ముడు, మన పరిస్థితి నడిపించు నానావా నడి సంద్రములో దేవా అన్నట్టున్నది. పైనేమో పీబీకేఎస్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, కిందేమో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్. మనమేమో అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక్క మ్యాచ్ ఓడిపోయినా గానీ మనం కిందికి తప్ప మీదికి చూసుడే ఉండదు. ఇక భయపడితే మిగిలేది బూడిద తప్ప ఇంకేం లేదు బట్లర్ బాబాయ్. ఇవాళ నువ్వు ఆడే ఆట మీదనే మనం గెలుతామా లేదా అన్నది డిపెండ్ అయి ఉంటది. ఏదో మొన్న ఒక మ్యాచ్ ఓడిపోయింది కదా అని పంజాబ్ కింగ్స్ ని తక్కువ అంచనా ఎత్తే వట్టిగానే పిసుకుతారు. మనం వాళ్ళని తక్కువ అంచనా వేసుడు కాదు, వాళ్ళే మనల్ని తక్కువ అంచనా వేసేస్తారు. మనం సైలెంట్ గా అటాక్ చేసి ఈ మ్యాచ్ గెలవాలి. మీరు సైలెంట్ గా అటాక్ చేసినా, వైలెంట్ గా అటాక్ చేసినా లాస్ట్ మ్యాచ్ లో మమ్మల్ని ఆర్ఆర్ ఓడించినందుకు రివెంజ్ మీ మీద ఉంటది. 220 కొట్టినాక కూడా వాళ్ళు మమ్మల్ని ఓడించిల్లంటే నేను హర్ట్ అయినా. నన్ను హర్ట్ చేస్తే ఎట్లుంటదో ఈ మ్యాచ్ లో మీకు చూపిస్తా. వాళ్ళెవలో నిన్ను హర్ట్ చేసుడు ఏంది, నువ్వు మా మీద రివెంజ్ తీసుకుంటేంది. ఇవాళ మేము కూడా హర్ట్ చేస్తాం, తర్వాత ఎస్ఆర్ఎస్ తోని రివెంజ్ తీసుకుంటుంది. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. ఇక్కడ గెలకూడదు, అక్కడనే గెలికినవు తమ్ముడు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో చాలా మంది మన వ్యూవర్స్ మీలాగా స్పూఫ్ చేయడం ఎలా అని అడుగుతున్నారు. సో మీ దగ్గర మంచి స్క్రిప్ట్ రాసే టాలెంట్ ఉంటే, ఫన్నీగా రాయగలిగితే మంచి పార్ట్ టైమ్గా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఇలాంటి స్పూఫ్ వీడియోస్ చేసి. ఎట్లా చేయాలి అన్న దాని మీద ఒక 3 వీడియో ట్యూటోరియల్ అయితే చేసిన. సో ఇది చిన్న పెయిడ్ కోర్సు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. ఇవాళ సూపర్ సండే డబుల్ హెడర్ 2 మ్యాచెస్ అయితే ఉన్నాయి. మధ్యాహ్నం ఎస్ఆర్హెచ్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. సో ఎక్సలెంట్ ఉండబోతుంది మ్యాచ్. కేకేఆర్ 2 మ్యాచ్లు గెలిచి ఫామ్ లో ఉన్నప్పటికి కూడా ఎస్ఆర్హెచ్ అయితే వరుసగా 5 మ్యాచ్లు గెలుచున్నది. మ్యాచ్ కూడా ఉప్పల్ స్టేడియంలో కాబట్టి ఈ మ్యాచ్ లో నాకు ఎస్ఆర్హెచ్ ఫేవరెట్స్ అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఈవినింగ్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. సో పంజాబ్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్ లో టోర్నమెంట్ లో ఫస్ట్ టైం ఓడిపోయిల్లు. సో వాళ్ళు బౌన్స్ బ్యాక్ అయిదామని చూస్తుంటారు. వేరేస్ గుజరాత్ టైటాన్స్ 2 మ్యాచ్లు వరుసగా గెలిచి మంచి ఫామ్ లో ఉన్నారు. కానీ ఈ మ్యాచ్లో నాకెందుకో మళ్ళీ పంజాబ్ కింగ్స్ గెలిచి ఫామ్లోకి వస్తారనిపిస్తుంది. నీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.